దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఈ రీతిగా కొన్ని దేవుని మాటలు మనము ధ్యానము చేసి ఆత్మీయముగా బలపరచబడుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతినిత్యము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను, మీ కుటుంబములను, మనందరినీ కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్ముకుంటే దేనిని కొట్టివేస్తాడు. కొట్టివేయుట. అప్పుడప్పుడు మనము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు భాగాహారాలు, తీసివేతలు, హెచ్చింపులు ఇలాంటి కొన్ని మ్యాథమెటిక్స్లో కొన్ని చేశాం. కొన్నింటిని కొట్టింపు అని అన్నప్పుడు కొట్టివేసిన తర్వాత దానికి విలువ ఉండదు. ఒక అర్జీ పెట్టారు, దాని మీద సైన్ చేసి ఇది చేయండి అని చెప్పారు. చేసిన తర్వాత అది కొట్టివేస్తే ఇక అర్జీ చెల్లదు. కేసు కొట్టివేస్తే ముందుకు వెళ్ళదు. ఒక బాండ్ పేపర్ను కొట్టింపులుంటే అవి చెల్లవు. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే నమ్ముకున్న దేవుని బట్టి మనకు ఏవే విషయాలలో ఆయన భద్రతనిచ్చి దేనిని కొట్టివేసేవాడుగా ఉన్నాడు అని మనం లేఖనంలో చూస్తే చాలా ఉన్నాయి. కానీ కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనంలో ఒక కొట్టివేత గురించి మూల వాక్యాన్ని చూసి ఆయన కొట్టివేసేటి ఏంటో కొన్నింటిని ధ్యానం చేద్దాం. 23:9 వచనం, యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడును నిలిచి ఉండలేదు. చాలు. దైవదాసుడు, దేవుని యొక్క సేవకుడు, మోషే తర్వాత ఇశ్రాయేలులను నడిపించే ఒక బాధ్యతను తీసుకున్నటువంటి యెహోషువ తన యొక్క బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. చాలా గొప్ప గొప్ప రాజులను ఆయన పడగొట్టినట్టుగా, దేవుడు ముందుండి వారిని కొట్టివేసినట్టుగా ఈ యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. సర్దారులు, 30 మంది రాజులు, ఏలికలు అనబడేవారు ఇశ్రాయేలులకు ఎదురుగా నిలవబడితే దేవుడే వారి పక్షముగా ఉండి యుద్ధము చేసి వారిని కొట్టివేశాడు. అందుకే ఆ విషయాన్ని చెబుతూ చాలా చక్కగా వివరిస్తూ, యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనుషుడు నిలిచి ఉండలేదు అన్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఒక దినాన యెహోషువ, ఒక దినాన యెహోషువతో పాటు కాలేబు, ఈ 10 మందితో పాటు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు 12 మంది వెళ్ళినప్పుడు 10 మందితో పాటు వీళ్ళిద్దరు ఉన్నారు. 10 మంది చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా బలము కలిగిన వారు అని చెప్పారు. కానీ కాలేబు, యెహోషువ అంటున్నారు, లేదు, మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు మన ప్రవర్తనను బట్టి, మన స్థితిగతులను బట్టి మన యందు ఆనందించాడు అని అంటే ఆ గొప్ప జనాన్ని కొట్టివేస్తాడు అని చెబితే నమ్మక రాళ్ళెత్తారు కొట్టడానికి, సనిగారు, గొనిగారు. కానీ చివరికి
యెహోషువ కాలేబు చెప్పినదే జరిగింది. దేవునియందు నమ్మిక ఉంచినటువంటి వారిని బట్టి వారిని నడిపిస్తూ బలమైనటువంటి జనాంగాన్ని కొట్టివేస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని నమ్మి దేవునియందు ఆధారపడినటువంటి వారి జీవితాలలో బలమైన వ్యక్తులను కొట్టివేసి గొప్ప శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ఇస్తే, ఆ ఇశ్రాయేలుల తర్వాత అన్యులుగా ఉన్న మనము ధన్యులమై రక్షించబడి ఈరోజు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం. మనము ఆయనను నమ్ముకున్నందుకు మన జీవితాలలో దేని కొట్టివేస్తాడు. మన ముందేమైనా బలమైన వ్యక్తులు ఉన్నారా, రాజులు ఉన్నారా, లేకపోతే సర్దారులు ఉన్నారా అని అంటే కాదు, కానీ వాటికన్నా బలమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. మొదటి విషయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఆయన దేనిని కొట్టివేస్తాడో ఒకసారి 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 13వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. అక్కడ రాయబడింది చూడండి ప్రియులారా, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. చాలు. తనను నమ్మిన బిడల జీవితాలలో ఆయన కొట్టివేసేది ఏంటి అనగా విచారములు. దేవుడు తనను నమ్మిన బిడల జీవితాలకు ఎదురయ్యే విచారములను కొట్టివేసేవాడు. ప్రభునందు ప్రియులారా, సర్దారుల కన్నా, భయపెట్టే బలవంతుల కన్నా హృదయములోని విచారాలు చాలా గొప్ప ప్రియులారా. విచారాలు అంటే ఆలోచనలు, బాధ పెట్టేటటువంటి ఆందోళనలు, ఇలాంటివి ఎన్నో చెప్పచ్చు. హృదయములోనికి విచారములు వస్తే మనిషి ఏమైపోతాడు? కృంగిపోతాడు. చాలా కృంగిపోతారండి. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు గడిచిన దినాన్ని మనం ఒక వాక్యం చూసాం. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అంటాడు 5వ అధ్యాయములో, నా వంటి వాడు పారిపోవచ్చునా. సన్బల్లటు, టోబియా అనబడేటటువంటి వాళ్ళు నన్ను ఏమో చేస్తారు, చంపేస్తారు అని ఈ ప్రాకారాలు కట్టడానికి పూనుకున్న నేను, నా వంటి వాడు పారిపోవచ్చునా అని చెప్పిన నెహెమ్యా మొట్టమొదట యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయాయి అని తెలియగానే తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? 2వ అధ్యాయం చూడండి. నా వంటి వాడు అన్నాడు కదా, మరి అలాంటి వాడు బలంగానే ఉండొచ్చు కదా. కానీ మనం ఒక్కసారి చూస్తే ప్రియులారా, చాలా చక్కటి మాటలు. వాస్తవానికి మనం చదివింది 6వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నేను నా వంటి వాడు కృంగిపోవచ్చునని. 2వ అధ్యాయానికి మనం వద్దాం. 2వ వచనాన్ని చూద్దాం. కాగా రాజు అంటున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. చాలు ప్రియులారా, 6వ అధ్యాయం 11వ వచనానికి వెళ్తున్నప్పుడు ఏమన్నాడు? నా వంటి వాడు పారిపోవచ్చా అని అంటాడు నెహెమ్యా. ఆ నెహెమ్యా యెరూషలేం ప్రాకారాలు పడిపోయాయి, శత్రువులు పడగొట్టారు అని తెలవగానే కూలబడిపోయాడండి. 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దుఃఖము చేత కూలిపోయి, కృంగిపోయి, నిద్రాహారాలు మానేసి ఎంతకాలం ఉంటాడు? డ్యూటీకి వెళ్ళాలి కదా. కాబట్టి యథావిధిగా రాజు దగ్గరికి డ్యూటీ చేయడానికి రాగానే రాజు నెహెమ్యా ముఖము చూడగానే అతని హృదయములో ఉన్న విచారాన్ని పసిగట్టాడు. అందుకే అన్నాడు, నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, నీ హృదయములో ఉన్న విచారము చేత నీ ముఖం అలాగుంది అని నాకు అర్థమైంది. ఏంటి చెప్పు అని అంటే 3వ వచనంలో నెహెమ్యా అంటాడు, నా తండ్రులు, నా పూర్వీకులు కట్టిన యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోతే నేను ఎలాగ సంతోషంగా ఉండగలను రాజా అని అడిగాడు. నా వంటి వాడు పారిపోవచ్చునా అన్నవాడు సైతం హృదయములోనికి విచారము రాగానే, బాధ రాగానే ఏమైపోయాడు? కృంగిపోయాడు. దేవునిందు ప్రియులారా, ఎంత ధైర్యస్థులమైన,
ఎంత బలవంతులమైన, ఎంత ప్రార్థనాపరులమైన, ఎంత దేవుని కొనియాడే వ్యక్తులమైన కొన్ని హృదయానికి తగిలేటటువంటి బాధలు మనిషిని ఏం చేస్తాయి? కృంగజేస్తాయి. బలవంతులమే, ఎవరి దగ్గర తల వంచని వాళ్ళమే, ధైర్యస్తులమే, మోకాలొంగితే 1 గంట సేపు అనర్గళంగా ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతించవచ్చు. కానీ కొన్ని మనిషిని ఏం చేస్తాయి? కృంగజేస్తాయి. అయితే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నీ కృంగుదలకు కారణమైన విచారాలను నేనేం చేస్తాను? కొట్టివేస్తాను. ఎంత గొప్ప దేవుడండి! ఆ విచారముతో మనం అలాగే ఉండిపోయామనుకోండి, అక్కడ చూసాం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో, విచారం అలాగే ఉంటే విచారము దేని తిరుక్కుంటుంది? వ్యాధికి తిరుక్కుంటుంది. వ్యాధికి ప్రభునందు ప్రియులారా, జమనమడుగులో నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మంచి ఆత్మీయుడు, చాలా మందిని బలపరిచినవాడు, చాలా మంది సేవకులను ఆదరించినవాడు. భార్యాభర్తలు ఇద్దరు దేవుని సేవకు చాలా సహకారంగా ఉండేవాళ్ళు. రీసెంట్గా అంటే ఒక సంవత్సరం క్రితము, సంవత్సరం కూడా కాలేదు, ఒక 7-8 నెలల క్రితము ఆయన భార్య బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయింది. చాలా ప్రయత్నం చేశాడంటే, బాగా డబ్బున్న వ్యక్తే, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు బ్రతికించాలనుకున్నాడు. వారికి పిల్లలు లేరు, ఒక 2-3 పిల్లలను అడాప్ట్ చేసుకొని వాళ్ళని గొప్ప ప్రయోజకులు చేశారు. ఆయన భార్య చనిపోయిన తర్వాత వారు పిల్లలను అడాప్ట్ చేసుకున్న ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వృద్ధాప్యం దాదాపు 70+, 70 ఏళ్లకు పైబడిన వయసు అయినది. ఈ మధ్యకాలం నేను సువార్త కూడిక నిమిత్తమై వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు దాటుకొనే నేను ఆ కూడికకు వెళ్ళాలి. అందుకోసమై నేను ఒకసారి పలకరిద్దాం పెద్ద ఆయనను వెళ్తే, బాగా ఎత్తుడు మనిషి, బలవంతుడు. ఒక మనిషి ఉదాహరణకు ఒక 70-80 కేజీలు ఉంటాడేమో ఆయన, అప్పట్లో ఉండేవాడు, అంత హైట్ని బట్టి. సగమైపోయాడు మనిషి. నా దగ్గరకు వచ్చాడు, మాట్లాడుతున్నాడు, మన మందిరానికి కూడా వచ్చాడు ఓపెనింగ్కు. ఆయన మనం ఏం సహాయం అడగలేదు, చేయలేదు ఆయన. కానీ ఎప్పుడో ఉన్న పరిచయాన్ని బట్టి వెళ్తే సగమైపోయాడు. ఏంటి సార్ ఇలాగైపోయారు అని అంటే, ఏముంది అమ్మ దిగులే అని అన్నాడు. సరే అండి, మంచి భక్తి కలిగిన వారే, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన వారే, ఒకరోజు పరలోకంలో కలుసుకుంటామన్న నిరీక్షణ మనకుంది, ఇలాగైపోవచ్చానంటే ఆయన అంటాడు, చెప్పడం ఈజీనే రూబేన్, అనుభవించడం చాలా కష్టంగా ఉంది, కావట్లేదు. ఆయన విచారం ఆ మనిషిని కృంగదీసింది. నేను ఇంకొక సేవకుడు పెద్ద ఆయనతో మాట్లాడుతూ, ఏంటి సార్, బయటకు వచ్చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత, ఏంటి ఆయన సార్ ఇలాగ అయిపోయాడు అని అంటే, దిగులుతో రూబేన్ అన్నారు. విచారం మనిషిని కృంగజీస్తుంది ప్రియులారా, అది వ్యాధికి తిరుక్కుంటుంది, మనిషిని పతనం చేస్తుంది. దేవుడు అంటున్నాడు, విచారాన్ని నేనేం చేస్తాను? కొట్టివేస్తాను. అంతేనా? 31వ కీర్తనలో చూడండి ఏం మాట్లాడాడో. 31వ కీర్తన 9వ వచనాన్ని చూస్తున్నాం. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన, చూడండి ఏం మాట్లాడుతున్నాడు, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. సారీ, తర్వాత కూడా నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నది. చాలు ప్రియులారా, విచారము వలన కన్ను క్షీణించుచున్నది. కన్ను ఎట్లా క్షీణిస్తుంది? చూడండి, మీకు చెప్తాను కన్ను ఎట్లా క్షీణిస్తుంది. ఆలోచన ఉంటే, మనసులో ఆందోళన ఉంటే మనకు నిద్ర రాదు. నిద్ర రాకపోతే ఆటోమేటిక్గా ఉదయాన్నే చూడగానే మన కళ్ళ మీద ఉన్నటువంటి భారాన్ని బట్టి, ఏం సరిగా నిద్రపోయినట్టు లేవే, కళ్ళేం లోపలికి పోయినాయే అంటారు. అంటే కళ్ళు ఏమైపోతున్నాయి? విచారం, ఆలోచనలు బట్టి క్షీణించిపోతున్నాయి. కన్ను మాత్రమే కాదు, కానీ అక్కడ అన్నాడు, నా ప్రాణము, నా దేహము కూడా విచారము వలన క్షీణించుచున్నది. దేవునిందు ప్రియమైన వారలారా,
విచారము వలన మొదటిది కృంగిపోతాము, విచారం వలన రెండవది క్షీణించిపోతాం. కానీ దేవుడు అన్నాడు, నన్ను నమ్మిన బిడ్డలు నాయన, మీరు మీలో ఉన్న విచారాన్ని నేనేం చేస్తాను? కొట్టివేస్తాను. అవును ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటూ ఏ విచారము నీ మీద ఉందో, ఏ విచారము నిన్ను వెంటాడుతూ ఉందో గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఆ విచారము అలాగే ఉండదు. ఎప్పుడు ఆ విచారం అలాగే ఉండదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన చక్కగా మాట్లాడిన మాటలలో నేను ఎప్పుడు ఇష్టపడుతుండే మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 అన్నాడు, తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఎంతకాలం? కొంతకాలమే. ఎల్లకాలం ఉండవు ప్రియులారా. మనమే ఆందోళన పడుతుంటాం, కానీ కొంతకాలం వెయిట్ అండ్ సీ అంటారు చూడండి. కొద్దిసేపు ఎదురు చూస్తే, కొద్దిసేపు నిదానిస్తే దేవుడు వాటిని కొట్టివేస్తాడు. రెండవది ఏం కొట్టివేస్తాడో చూద్దామా. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం, అంటే 3-4 కలిసి ఉన్నాయి ప్రియులారా. ఒకసారి 3-4 కలిసి ఉన్నప్పటికీ వాటిని చదువుకుందాం. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని, కిందికి వెళ్దాం. తమ్మును బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు. ఏమని? బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను. ఎంత మంచి మాటలండి. రెండవది ప్రియులారా, కఠిన దాస్యమును కొట్టివేసి విశ్రమింపజేసి దేవుడు. ఏంటట? కఠిన దాస్యమును అని రాయబడింది. అవును ప్రియులారా, కఠిన దాస్యము. మేము ప్రొద్దుటూరుకు వెళ్తూ ఉంటే, పరిచర్యకు వెళ్ళేటప్పుడు ఈ వీరపునాయనపల్లిని దాటిన తర్వాత కొన్ని పల్లెలు వస్తాయి. గంగిరెడ్డిపల్లి అని, ఐవారిపల్లి, అలా కొన్ని పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెల మీదుగా మేము వెళ్ళాలన్నమాట. ప్రొద్దుటూరుకు వెళ్ళేటప్పుడు సాయంకాలం పూట కాబట్టి మేము పరిచర్యకు వెళ్ళేటప్పుడు కాడికి అలవాటు కానటువంటి పశువులు, అంటే కోడగిత్తలు, వాటి మీద కర్ర పెట్టి ఒక పెద్ద ట్రాక్టర్ టైరు కట్టి మొదటిగా వాటిని కొట్టుకుంటూ కాడి అలవాటు నేర్పిస్తారు. కొంతకాలమే. ఎప్పుడైతే అవి కాడికి అలవాటు పడ్డాయో ఇంకా కొట్టరు. దాని మీద కాడిమాను పెడితే అది బండి అయినా సేద్యమైనా హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతుంది. దెబ్బ తినదు. ఇంకా దెబ్బలు ఎప్పుడు తింటుంది అని అంటే, కాడికి అలవాటు కానప్పుడు, తన ఇష్టానుసారంగా తను ప్రవర్తించాలనుకున్నప్పుడు దాన్ని కట్టడి చేసి దెబ్బలు పడతాయి. అలాగే దేవుడు కూడా మనం లోబడనప్పుడు కొన్ని అప్పగిస్తాడు. శత్రువులకు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళకు కావచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఆయనకు లోబడి నమ్ముకున్నామో, ఇదిగో నా దేవుడు మాట్లాడుతున్నాడు, కఠిన దాస్యమును సైతం కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేసిన తర్వాత నువ్వు సంతోషంతో ఒకరోజు పాట పాడతావంట. సంతోషముతో ఒకరోజు పాట. ఏమని? బాధించువారు ఏమైపోయారా? ఎట్లు నశించిపోయారు? రెండవది, తెగ రేగారు కదా, రేగిన వాళ్ళు ఏమైపోయారు? నాశనం అయిపోయారు అని అన్నాడు. ప్రభునందు ప్రియులారా, లోకంలో ఒక సామెత ఉంది. పెరుగుట, చెప్పండి మీకు తెలుసు కానీ, పెరుగుట ఇంట్లో పెరుగు కాదు, పెరుగుట విరుగుటకే. పెరిగే కొద్దీ విరిగేది ఉంటుంది. పెరగని వాళ్ళకి కొంతకాలం, విరిగిపోయినప్పుడు ఇంకెందుకు పనికిరాదు. కొన్నిసార్లు ప్రభునందు ప్రియులారా, మనస్సు కూడా విరిగిపోయేంత వరకు ప్రవర్తించకూడదు. అందుకే అక్కడ అన్నాడు, ఆ కఠిన దాస్యమును నేను కొట్టివేస్తాను. కొట్టివేసినప్పుడు
మిమ్మల్ని ఎవరైతే ఆ దాస్యానికి బానిస పెట్టడానికి ప్రయత్నం చేశారో వాళ్ళని చూసి మీరు కూడా పాట పాడుకోవాలి ఒకరోజు. ప్రభునందు ప్రియులారా, ఒకరోజు పాట పాడాలంటే ఈరోజు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, కఠిన దాస్యమును కొట్టివేసి విశ్రమింప చేసేవాడు. ఈరోజు చాలా మంది ఫోన్కు బానిసండి, ఫోన్కు బానిస. మేము మధ్యాహ్నం ఒక హాస్పిటల్కి వెళ్ళాం. ఒక ఐ హాస్పిటల్కి వెళ్తే ఒక చిన్న పిల్ల, ఆ పిల్లకి ఫోన్ ఇచ్చారంట. ఆ పిల్లకి ఫోన్ ఇచ్చింటే అది చూసి 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 కంట్లో నుంచి నీళ్లు గారుతుంటే మా ఆమె అక్కడ ఉండేసి, ఆ ఫోన్ తీసుకోండి అమ్మా, కంట్లో నీళ్లు గారుతున్నాయంటే ఏం చేయొచ్చు తల్లిదండ్రులు? మీరైతే ఏం చేస్తారు? అయ్యో కంట్లో నుంచి నీళ్లు గారుతున్నాయంట అని చెప్పేసి ఫోన్ తీసుకుంటారు. వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే కంట్లో నుంచి నీళ్లు గారుతుంటే ఖర్చు చూపిస్తుంది. అంటే తుడుచుకొని కూడా చెప్పండి, తుడుచుకొని కూడా నువ్వు ఫోన్ చూడు, మేము ఒక ఫోన్ చూసుకుంటున్నాం, నువ్వు ఒక ఫోన్ చూసుకో. దేనికి బానిస చేస్తున్నారు ఆ బిడ్డను? కంట్లోంచి నీళ్లు గారుతున్నాయి, కంటి ఆసుపత్రికి వచ్చారండి కన్ను చూపించుకోవడానికి. కానీ కంట్లో నీళ్లు గారుతుంటే తుడుచుకోవడానికి ఖర్చు చూపిస్తున్నారు. కానీ నీళ్లు ఇంతగా కారడానికి ఆ యొక్క పరికరమే ప్రమాదకరమైందని దాన్ని తీసుకోవాలా. సెల్లుకు బానిసలండి కొంతమంది. పొద్దున్న లేచిన తాళం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, పడుకున్నా కూడా ఇప్పుడు బైబిల్లో ఎవరికి ప్రక్కన ఉండట్లా సెల్ ఫోన్. నేను మాత్రం పెట్టుకోను ప్రియులారా, ఏ పొద్దు పేలు తలకాయలు పగులుతాయో. ఫోన్ ఎప్పుడు దగ్గర పెట్టుకోను, ఉంటే ఆడుంటుంది ఎదురుగా. అవసరమైతే లేచి, ఎందుకంటే ఎవడు ఫోన్ చేసినా మధ్యరాత్రిలో ప్రార్థన అంటాడు. ప్రార్థన చేయాలంటే ప్రక్కన పెట్టుకోవాలో అనలేం. కాబట్టి లేయాలి, కొంచెమన్నా తల ఉంచాలి, ఆ బాధ ఏదో విని ప్రార్థన చేయాలి. కాబట్టి దూరంగానే పెట్టుకుంటాను, వస్తే చేస్తాను. బానిస దానికి కొంతమంది. మూడవది, ఒక మాట చూసుకో ముగిద్దాంగా ఉన్నాయి, ఒకటి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూసి ముగిద్దాం ప్రియులారా, సమయం అయిపోతుంది. 3వ అధ్యాయము 15వ వచనం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే కొట్టివేయబడును అని అర్థం. ముసుగు. ఈరోజు చాలా మందికి ఆచారాలనే ముసుగులు. ప్రభు నమ్ముకున్న ఆచారాలే, ఆలోచనల విధానంలో మార్పుల, ఆత్మీయతలో మార్పుల, అస్సలు మార్పుల. ఎంత కేకలేసి వాక్యం చెప్పండి, ఏ మాత్రం చలనమే ఉండదు, చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు. చెప్పుకో, మా బతుకులు ఇంతే, ముసుగు వేసుకొని ఉన్నాం మేము. తీయం ముసుగు తీయం. కానీ దేవుడు అన్నాడు, నిజంగా నమ్ముకున్నవారు వారి మీద ఉన్న పాపపు ముసుగును ఏం చేస్తారు? తీసివేస్తారు. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మితే విచారములను కొట్టివేసి ఆనందాన్ని ఇచ్చేవాడు. తనను నమ్మిన బిడ్డలను కఠిన దాస్యమును కొట్టివేసి విశ్రమింప చేసేవాడు. మూడవది, ముసుగు. ఆచారాలనే ముసుగు కావచ్చు, అపవిత్రతనే ముసుగు కావచ్చు, అంధకారం కప్పుకొని అలాగే పాపములో జీవించే ముసుగు కావచ్చు. దేవుడు తీసేస్తాడు. ఏం భయపడమాకండి. మనం నమ్ముకున్న దేవుడు కొట్టివేసే దేవుడు. ఒక వ్యక్తి కేసు కొట్టివేస్తే ఎంత ఆనందమో, మన దేవుడు ఇలాంటివన్నీ కొట్టివేస్తే మనకు ఆనందానికి అవధులే ఉండవు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, నేను నమ్మిన బిడ్డలమైన మేము మాకంటే బలమైన విచారాలను, కఠిన దాస్యాలను, ముసుగులను కొట్టివేసి నీ మార్గములో నడిపించు ప్రభువా అని ప్రభు శరణు వేడుదాం. మహాగణుడవైన దేవా, మహోన్నతుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయనా. నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో మీరు చేసే కార్యములు, వారికి అడ్డుగా ఉన్న వాటిని కొట్టివేసే కార్యములను బట్టి ఓ తండ్రి, నీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డలైనా విచారాల చేత, బాధల చేత కృంగిపోయి ఉన్నట్లయితే, క్షీణిస్తూ ఉన్నట్లయితే,
వారిని ధైర్యపరిచి లేవనెత్తండి. దాస్యాన్ని దూరపరచండి, కఠినత్వాన్ని దూరపరచండి. తండ్రి, పాపపు ముసుగులను తీసివేయండి, కొట్టివేయండి, పవిత్రపరిచి మీ సాక్షులుగా నిలబెట్టుకునండి. ఇంకా అలాంటి ముసుగులో ఉండి భక్తి చేయకోకుండా ముసుగు తీసివేసుకుని భయముతో భక్తితో కొనసాగునట్లు కృప చూపండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.